హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య రాజశేఖర్. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయిపోయింది. దయచేసి మీరు కూడా ఎప్పుడు ఎవరు యూట్యూబ్లో చూసి ఏమీ తయారు చేయకండి. వాటిలో నాచోస్ అని అనుకున్నాను, కానీ నాచోస్ కాస్త ఏవో అప్పడాలు అయిపోయండి. చూడండి, పిల్లల కోసం ఒక కప్పు క్వాంటిటీ చెప్పినట్టే తీసుకున్నాను. ఆ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను. అదే కప్పున్నర వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఈరోజు బాగా నాచోస్ చేసేసి అందరికీ చూపించేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని మనం కొలతున్న బియ్యం పిండి ఉంటుంది కదండి, అది వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నీళ్ళు మరగడం కోసం చాలా టైం పట్టిందండి. ఆ నీళ్ళు చూసారా, అలా మరుగుతున్నప్పుడు మనం క్వాంటిటీ బట్టి చూసుకున్న పిండిని వేసేసుకొని బాగా తిప్పేసుకొని దానికి మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. అది కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని ఉంచుకొని, ఇదే ప్రాసెస్ చేగోడీలు కూడా చేసుకుంటారండి. అది ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ట్రై చేయను ఎప్పుడూను. అలా చల్లారిపోయిన దాన్ని చూస్తున్నారా, బాబోయ్ నా చేయి చూసారు ఎంత భయంకరంగా ఉందో. నా ఫేస్ చూడకండి, ఇంకా భయంకరంగా ఉంటుంది. సో ఆ పిండిని కొంచెం ఒక చుక్క నూనె వేసుకొని ఈ రకంగా బాల్స్లో తయారయ్యేలాగా పిండి అంతా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చినంత వరకు బాగా రోల్ చేసుకొని దాన్ని 2 పార్టీషన్స్ కింద విడదీసుకొని పీట తీసుకొని దాని మీద రైస్ ఫ్లవర్ జల్లుకొని దాన్ని చపాతీలాగా చేసుకోవాలండి. అడ్జస్ట్ మాత్రం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఫోర్క్తో మనం డాట్స్ పెట్టేసుకొని నాచోస్ రెడీ చేసుకోవాలండి. బయట థియేటర్కి వెళ్తే చాలా మనీ వేస్ట్ చేసి నాచేసుకుంటున్నారు. ఏది ఇంట్లో సక్సెస్ అయిపోతే రోజు తయారు చేసేవచ్చు అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ వచ్చాయి. కాకపోతే నేను ఎక్కువ ఫ్రై చేసేసాను. అవి అంత ఫ్రై చేయకూడదు అని నాకు తెలియలేకపోయింది. చూస్తున్నారు కదా, అవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా వస్తే చాలండి, ఆఫ్ చేసేసుకోవాలి. కానీ నేను ఎక్కువ బాగా ఫ్రై అయిపోయినంత వరకు ఉంచేసుకొని, చూస్తున్నారు కదా, ఈ రకంగా వచ్చినంత వరకు ఉంచండి. దాని మీద కారం చల్లాను కానీ ఎవరికి కనిపించలేదు, సగం అయితే మాడైపోయాయి. సో అందుకే మీరు కూడా మీ ఇంట్లో ఏమీ ట్రై చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.